మేము మహారాష్ట్రలో ఎలక్షన్ అప్పుడు టీడీపీ సీఎం మన చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం కూడా పెట్టాము అక్కడ. కానీ వాళ్ళ బ్రదర్ చనిపోవడం వల్ల రాలేకపోయాడు. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా కార్యక్రమం పెట్టినాం మేము. అప్పుడు ఆయన వచ్చాడు. సోలాపూర్, లాతూర్, పూనా, బల్లార్షా 4-5 సభలు పెట్టాడు. బ్రహ్మాండంగా అయింది. దానివల్ల తెలుగు భాష, తెలుగు వారికి గౌరవం వచ్చింది. ఆయన రావడం వల్ల ఎన్నో వంతో ఓట్ బ్యాంక్ చాలా మనకు ఈ రూలింగ్ ఎన్డీఏ సపోర్ట్ అయింది. దానివల్ల తెలుగు వాళ్ళకు ఒక గౌరవం వచ్చింది. ఇప్పుడు మేము ఏది అడిగినా కానీ వాళ్ళు ఓకే అంటున్నారు. ఎందుకంటే ఒకటి మనం గుర్తింపు తీసుకొచ్చాము, లైమ్ లైట్ వచ్చింది. నేను నా ఇంట్లో కూర్చుంటా, మీరు మీ ఇంట్లో కూర్చుంటే మనం లైమ్ లైట్లకు వస్తామా? వీ విల్ నెవర్ కమ్. సో లైమ్ లైట్లకు రావడం చాలా ఇంపార్టెంట్ ఉంది. మన ఓట్ బ్యాంక్ కూడా చూపించడం చాలా ఇంపార్టెంట్ ఉంది. అందుగురించి మేము వారధి ప్రోగ్రామ్ తోటి మేము మొత్తం ఇండియాలో ఇప్పుడు వెళ్తున్నాము. ఇప్పుడు వారధి 27 జనవరి నాడు హైదరాబాద్లో జరిగింది. దానికి గవర్నర్ ఆఫ్ తెలంగాణ వచ్చారు, చాలామంది పెద్దలు వచ్చారు. తర్వాత మొన్న 16 మార్చి నాడు విజయవాడలో అయింది. రేపు నెల 25 మే నాడు మేము బెంగళూరులో కూడా వారధి చేస్తున్నాము. దాని తర్వాత చెన్నై, విశాఖపట్నము, బెల్లారి, తర్వాత బేరాంపూర్, కలకత్తా, ఢిల్లీ, కనీసం ఒక 10-15 సిటీలో మేము ఈ వారధి ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఒక వారధి అంటే బ్రాండ్ అంటే ఇది కనెక్ట్ తెలుగు పీపుల్, అది సింపుల్. అలాగా చేయాలని ఉద్దేశం ఉంది. ఒకసారి కనెక్ట్ అయితే కల్చర్ డెవలప్ అవుతుంది. కల్చర్ డెవలప్ అయితే దాని మీద బిజినెస్ రోల్అవుట్ చేయాలి, కామర్స్. సో కమ్యూనిటీ, కల్చర్ అండ్ కామర్స్, ఇందులో ప్రతి వారు రావాలి. ప్రతి వారు ఈ స్టార్టప్స్ వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేద్దాము.